ఏదైనా పని నడవట్లేదు అంటే యూ షుడ్ ఎక్స్పెరిమెంట్ విత్ డిఫరెంట్ డిఫరెంట్ థింగ్స్. సో నేను ఎక్కడో ల్యాక్ ఏదో ఉంది. సెల్ఫ్ అనాలిసిస్ చేసుకోవడము, చేసుకోవాలి. ఏది వర్క్ అవుతుంది, హ్మ్. నేను కరెక్ట్ చెప్తున్నానా చెప్పలేకపోతున్నానా, నేను ఎటువంటి విధంగా వాల్యూ యాడ్ చేయగలుగుతాను, హ్మ్. వేరే వాళ్ళది వైరల్ అవుతుంది అంటే ఎందుకు వైరల్ అవుతుంది, హ్మ్. వాళ్ళ 100 వీడియోస్ వెళ్ళి చూద్దాము, వాళ్ళ వీడియోలో ఏం చెప్తున్నారు, ఆ వీడియోని చాట్ జీపీటీకి ఇస్తే చాట్ జీపీటీ ఈ వీడియో ఎందుకు వైరల్ అయింది, నాకు అనాలిసిస్ రాసిమంటే అనాలిసిస్ ఇస్తుంది, వాళ్ళ దానిలో ఏమేమి హుక్ ఉంది, ఏం మాట్లాడారు, ఏమి ఇస్తా అని చెప్పారు, ఎప్పుడు పెట్టారు. ఫర్ ఎగ్జాంపుల్ మన విజయ్ దేవరకొండ వీడియో వైరల్ అయిపోయింది, అయిపోయిన తర్వాత 2 మంత్స్కి వీడియో పెడితే వైరల్ అవుతుందా కాదు. టైంలో పెట్టాలి. రైట్ టైంలో రైట్ ప్రాబ్లమ్‌కి రైట్ సొల్యూషన్ ఇచ్చామా, వాల్యూ క్రియేట్ చేశామా, నచ్చిందా, నచ్చలేదా, వాళ్ళకి అర్థమవుతుందా లేదా, ఇవన్నీ చూసుకొని ఇంప్రూవైజ్ చేసుకుంటే మాత్రం ఖచ్చితంగా 3, 4 నెలల్లో వైరల్ అయిపోవచ్చు. అంటే టైం కూడా చెప్తుందా? టైం కూడా మనము డిసైడ్ చేయొచ్చా? చెప్పొచ్చు. టైం కూడా చెప్తుంది. హుహు. ఎనీ ప్లాట్‌ఫార్మ్ మీరు చాట్‌జిపిటికి వెళ్లి అడగండి. ఏ ప్లాట్‌ఫార్మ్‌లో ఎప్పుడు పోస్ట్ చేస్తే కరెక్ట్ టైమో అది కూడా చెప్తుంది. ఓహో! అండ్ మీ ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్‌లో కూడా ఇన్‌సైట్స్ అని ఉంటుంది. అందులోనే చూపిస్తుంది. మన ఫాలోవర్స్ ఏ టైంలో ఎప్పుడు యాక్టివ్‌గా ఉన్నారో అప్పుడు పోస్ట్ చేయడం చూపిస్తుంది. హుహు. లేదు అంటే లైవ్‌లో నాకు ఇంతమంది తెలుసు. ఎవరైతే ఇంట్లో 1 గ్రామ్ జ్యువెల్లరీ పెట్టుకొని యూట్యూబ్ హ్మ్. ఛానెల్ ఓపెన్ చేసి, యూట్యూబ్‌లో కూర్చొని లైవ్‌లో అమ్ముతారు. ఇగో ఈరోజు ఈ మోడల్ వచ్చిందండి. లైవ్‌లో కొన్న వాళ్ళకి రూ. 200 తర్వాత ఆర్డర్ ఆఫర్స్ చేసుకుంటే ఇస్తారు. రూ. 300. హ్మ్. లైవ్ సెల్లింగ్. ఓహో! లైవ్ షాపింగ్ చేస్తారు. లైవ్ షాపింగ్ చేస్తూ చాలామంది ఫేమస్ అయిన వాళ్ళున్నారు. స్టోర్‌లు పెట్టారు. ఒక మేడం మా ప్లేస్ నుంచే ఉంది రమ్య నాగేంద్ర అని చెప్పి. షీ స్టార్టెడ్ యాస్ ఎ హౌస్ వైఫ్. ఒకటే దాన్ని చేస్తూ వెళ్ళిపోయింది. ఇప్పుడు ఒక పెద్ద షోరూమ్ కూడా కట్టింది. ఓహ్! షీ హాస్ 2 బ్రాంచెస్ ఆల్సో ఐ గెస్ ఇఫ్ ఐ యామ్ నాట్ రాంగ్. ఒక ఇన్‌ఫ్లుయెన్సర్ లాగా మొన్న మేము ఈవెంట్ కూడా పిలిచాం. ఓకే. సో, అంటే ఇట్ అయితే గివ్స్ యూ ఆ! ఉన్న స్కిల్‌ని, ఉన్న టైమ్‌ని, ఉన్న టెక్నాలజీని యూజ్ చేసుకుంటే ఫ్రమ్ నోవేర్ టు సమ్‌వేర్ యూ విల్ ఎండ్ అప్. ఎగ్జాక్ట్‌లీ. ఇప్పుడు సో, మీరు థట్ ఈస్ ఆ! సంథింగ్ ఈస్ ఇంపార్టెంట్. మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే నిజంగానే అంటే కొంచెం మనము టైం స్పెండ్ చేస్తే ఎర్నింగ్ అనేది చాలా ఈజీ అనేసి మీరు చెప్తున్నారు. అయితే కొంతమందికి ఎందుకు సక్సెస్ వస్తుంది? కొంతమందికి ఎందుకు సక్సెస్ రావట్లేదు? వాళ్ళెందుకు ఫెయిల్యూర్ అవుతున్నారు? సో, బేసిక్‌గా ఏం లేదు. ఫస్ట్ ఏంటంటే నేను చెప్పినట్టు ఫస్ట్ లెర్నింగ్ చేసుకోవడం ఇంపార్టెంట్. హ్మ్. నేను ఎల్ఏఎస్ ఫార్ములా అని చెప్తా ఎప్పుడు కూడా. ఫస్ట్ లెర్న్, హ్మ్. తర్వాత అప్లై ఇన్ యువర్ లైఫ్. హ్మ్. సో, ఇప్పుడు నేను ఐఫోన్‌లు అమ్ముతాను, లేదంటే ఇన్స్యూరెన్స్ పాలిసీలు అమ్ముతాను అనుకుందాం. నేను ఆ ఇన్స్యూరెన్స్ పాలిసీ తీసుకోకుండా మీ దగ్గరకు అమ్మాననుకోండి. కొంటారా మీరు? ఎవరు కొనరు. కొనరు. హ్మ్. సో, ఫస్ట్ వాళ్ళేంటి అని చెప్పి వాళ్ళు బిలీవ్ చేసుకొని, హ్మ్. వాళ్ళు లెర్నింగ్ చేసుకొని వాళ్ళ లైఫ్‌లో అప్లై చేస్తే రిజల్ట్స్ వస్తూ ఉంటాయి. హ్మ్. అది నాకు వర్క్ అయితుందంటే వేరే వాళ్ళకి వర్క్ అయితది. ఇప్పుడు నేను చెప్తున్నాను, నేను చెప్పాను మీకేంటి అంటే నిజంగా తను షీ మేడ్ 2,00,000 రూపీస్, షీ మేడ్ 1,00,000 రూపీస్ నిజంగా చేస్తున్నారు అంటే చేస్తున్నారు. హ్మ్. వర్క్ అయింది. అవును. చాలామంది మన సెల్ఫ్ స్టోరీ ఏం చెప్పుకుంటాము అనంటే, లేదు నాకు సాఫ్ట్‌వేర్ చేస్తేనే డబ్బులొస్తాయి. నేను ఏంటి నాకు 30,000 రావాలి అంటే ఓన్లీ నేను ఎవ్రీడే 10 అవర్స్ వర్క్ చేస్తేనే డబ్బులొస్తాయి. హుహు. మిత్. అవునా? అది ఇదంతా మిథ్యే ఏందంటే అంటారా? దీస్ ఆర్ స్టోరీస్. ఆ! చేసేవాళ్ళు చేస్తున్నారు కదా వేరే వాళ్ళు. మరి దీనికి ఫ్యూచర్ ఉంటుందా? అంటే 100% జాబ్‌కి ఉంటుంది. అయితే సరే దానికి కన్సిస్టెన్సీ జాబ్ ఇస్తున్నారు మ్యామ్ మీరు. ఓకే. నేను నేను గవర్నమెంట్ జాబ్ వదిలిపెట్టి, ఆ! నేను గవర్నమెంట్‌లో ఐ వాస్ వర్కింగ్ రిజైన్ చేసేసి ఐ స్టార్టెడ్ మై ఓన్ కంపెనీ. బిలీవింగ్ ఆన్ మీ హ్మ్. నేను ఆల్మోస్ట్ ఐ స్టార్టెడ్ మై కెరియర్ విత్ డిజైనింగ్ స్కిల్. హ్మ్. నేను ఫస్ట్ కంపెనీ స్టార్ట్ చేసినప్పుడు 40 మందికి ఫ్రీగా వెబ్‌సైట్ చేసిచ్చాను. తర్వాత బిల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పటికి ఒక్క రూపాయి కూడా మార్కెటింగ్‌లో పెట్టకుండా ఏం లేదనుకున్న ఒక 300-400 క్లయింట్స్‌కి చేశాం. ఒక 500కి పైగా వెబ్‌సైట్స్ చేశాం. లాస్ట్ 9 ఇయర్స్‌లో 500 వెబ్‌సైట్ చేశాము. రియల్లీ గ్రేట్ ఒక్క అసలు. వెబ్‌సైట్‌కి 25,000 రూపీస్ నుంచి 2.5 లాక్ దాకా చార్జ్ చేస్తాం. ఓహ్! ఉన్న స్కిల్ ఏం స్కిల్ అనంటే డిజైనింగ్ స్కిల్ ఫస్ట్ నేను నేర్చుకున్నా. ఆ! తర్వాత వెబ్ డిజైనింగ్ స్కిల్ నేర్చుకున్నా వితౌట్ కోడింగ్. ఓకే. దాని తర్వాత బై డిఫాల్ట్ నాకు మార్కెటింగ్ స్కిల్ ఉంది.